హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చికెన్ బోన్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ బోన్స్ వాడుతున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇలా చికెన్ వేసేసుకోవాలి. చికెన్ మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలా. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని కర్రీని ఉడికించుకుందాం. ఇలా 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి కర్రీని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఐదు నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ కర్రీని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చిన్నది టేస్ట్ చూడాలండి. చూసుకొని ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. బోన్స్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఓన్లీ బోన్స్తోనే కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారండి. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక బౌల్లోకి. మనం ఏదైనా సరే ఫుడ్ వండినప్పుడు వండిన దాంట్లోనే ఉంచకూడదండి. అలా ఉంచితే ఆ వేడికి ఉడకాల్సిన దానికన్నా ఎక్కువగా ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ బోన్స్ కర్రీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.